తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం అరుణ్ కుమార్ గారు. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ఏపీలో పొత్తు రాజకీయాలకు సంబంధించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అంటే బీజేపీతో కలవడానికి చంద్రబాబు సరదా పడుతున్నాడా, లేకపోతే టీడీపీతో పొత్తుకి మోడీ ముచ్చట పడుతున్నాడా? మీకు ఏమనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? ఏమో డైరెక్ట్గా కనిపించడం క్లియర్గా తెలుస్తుంది కదా. వీళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులో ఉన్నారు. అవును, పవన్ కళ్యాణ్ టీడీపీ కలుస్తున్నారు అంటే ఆటోమేటిక్గా బీజేపీ కూడా కలిసినట్టే. అయితే బీజేపీకి కొన్ని రిజర్వేషన్స్ ఉండుంటాయి. అందుకని మోడీ గారికి డెఫినెట్గా చంద్రబాబు తోటి కలవటం అంత ఇష్టం కాకపోవచ్చు. ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు తోటి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాతవన్నీ గుర్తుంటాయి. అంటే గోద్రా ఇష్యూ ఉందా? గోద్రా ఇష్యూ అప్పుడు. మొన్న రీసెంట్గా లాస్ట్లో వీళ్ళు ఆ గవర్నమెంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి ఉపన్యాసాలు, ఆరోపణలు చేసినవన్నీ ఇప్పుడు అన్నీ విజువల్సే కదా. ఇంకా గోద్రా టైంకి అయితే విజువల్స్ లేవు. అవన్నీ దృష్టిలో ఉన్నాయి. అందులో పర్సనల్గా చేసుకున్న అటాకులు మర్చిపోరు. వాడికి పెద్ద మోడీ గారికి పర్సనల్గా వీళ్ళతో కలవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అది కాకుండా అసలు 25 సీట్లు ఎవరు నెగ్గినా వాళ్ళకే వస్తాయన్నప్పుడు వాళ్ళు ఎందుకు కలుస్తారు? వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని వీళ్ళు భావిస్తున్నారు. బీజేపీ కలవటం వల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. వీళ్ళే ముగ్గురు కలిసి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్న వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఏపీలో బీజేపీ పెద్దగా లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉందో బీజేపీ పరిస్థితి కూడా అలాంటిదే. అంటే ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది బీజేపీ తోటి కలిస్తే? బీజేపీ తోటి కలిస్తే వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఇదేమొస్తుందంటే, వన్ సైడ్ ఎలక్షన్ చేసేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయలేడు. అంటే టోటల్గా ఈ టీడీపీకి లాస్ట్ టైం బీజేపీ వాళ్ళు ఫండ్స్ రాకుండా ఆపేశారని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అవన్నీ జరగవు. బీజేపీ ఎప్పుడైతే కలిసిందో వాటి మీద కొంత ఫ్రీ హ్యాండ్ వస్తుంది. తర్వాత ఎలక్షన్ జరపడంలో కూడా పోలీసు వాళ్ళంతా కూడా డైరెక్ట్గా జగన్ మాట తప్ప ఇంకెవరి మాట వెనకుండా పరిస్థితి ఉండదు. అక్కడ బీజేపీ ఉందనేటప్పటికీ వాళ్ళు కూడా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకునిస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ నిర్వహించేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. ఉంటుందండి. ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఆఫీసర్ మనిషిగా ఇతన్ని తీసి ఇంకొన్ని వేస్తారు. ఇవన్నీ ఉత్తిరే చెప్తారు కానీ అల్టిమేట్గా రూలింగ్ పార్టీ వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది. కాంగ్రెస్ అయితే ఉండదు. కాంగ్రెస్ ఎందుకంటే చాలా పెద్ద పార్టీ అవడం వల్ల, గ్రూపుల వల్ల, దానివల్ల రూల్ ఫాలో అయిపోతారు. మిగతా పార్టీలు అందులో మోడీ గారి గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళు నెగ్గడానికి ఏమైనా చేస్తారు. నిన్న చూశారుగా చండీగఢ్ మేయర్ది. ఇంకంతకన్నా ఏముంటుంది? అది ఎక్స్ట్రీమ్. ఏమైనా చేస్తారు. వాళ్ళు తప్పు కూడా అనుకోరు అది. ఎందుకంటే వాళ్ళు అధికారం కోసం వెళ్తున్నది, అధికారం కోసం, మా కోసం అధికారం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అధికారంలోకి వస్తున్నాం మేము. ఎవరైనా చంపేసినా అందుకే చంపేస్తాం తప్ప మాకేమైనా వ్యక్తిగతం ఉంటాయా అన్న ఫిలాసఫీ ఒకటి తీసుకొచ్చి దానికి నెమ్మదిగా ప్రజల్లో పెంచుకుంటూ వస్తున్నారు. దాన్ని ఖండించేటువంటి వాళ్ళు ఎక్కువ మందే ఉన్న పర్సంటేజ్ నాయకత్వం లేదు. మోడీ గారు ఒక మంచి నాయకత్వం ఇవ్వగలిగాడు. దానివల్ల డెఫినెట్గా రేపు ఎక్కడ వాళ్ళు వచ్చినా సరే అవతల వాళ్ళని ఓడించడం కాదు, నిర్మూలించడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళతోటి పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి భయపడతాడు. ఎప్పుడైతే మోడీ వాళ్ళతో పొత్తుందని డెఫినెట్గా దానివల్ల అడ్వాంటేజ్ పొందొచ్చు అని వీళ్ళకు ఉంటుంది తప్ప బీజేపీ వాళ్ళకి ఏముంది? ఎవరు నెగ్గినా 25 ఎంపీలు వాళ్ళకి వెళ్ళి పర్టికులర్గా వేయవలసిందే. ఏం చెప్తే చేయవలసిందే. మొన్న చూసాం 14 నుంచి 24 వరకు మోడీ గారి ప్రభుత్వం పెట్టిన ఏ బిల్లుని కూడా వీళ్ళు వ్యతిరేకించింది లేదు. ఇది పెద్ద ఇతను మోసపడుతున్నాడు, అతను మోసపడుతున్నాడు అన్న ప్రశ్నే లేదు. అంటే మీకేమనిపిస్తుంది ఓవరాల్ బీజేపీ తోటి పెట్టుకుని వెళితే, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు అలయన్స్ తోటి వెళితే టీడీపీకి లాభమా నష్టమా? లాభమే, డెఫినెట్గా లాభం. అంటే మొన్న మైసూరారెడ్డి గారిని ఒక ఇంటర్వ్యూ చేశాను. అందులో ఆయన చెప్పారు, రాయలసీమలో 20 నియోజకవర్గాల్లో బీజేపీ, టీడీపీ కలిసి వెళితే 20 నియోజకవర్గాల్లో ఓడిపోయే పరిస్థితి టీడీపీ ఉంటుంది అనేది మైసూరారెడ్డి గారు మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే ముస్లిం ఓట్లు ప్రభావం, ముస్లింలు అంటే టీడీపీకి కొంత ఉన్నవాళ్ళు కూడా దూరం వెళ్ళిపోతారు అనేది ఆయన విశ్లేషణ. మీరేమంటారు? ఇటువంటి అయ్యి ఉండొచ్చు కానీ ముస్లిం ఓటు కొంత వెళ్ళొచ్చు కానీ వ్యతిరేకం ఎలాగా బీజేపీతో ఎలియన్స్ ఉంటే వ్యతిరేకం ఉంటుంది. కానీ ఇప్పుడు ముస్లిం ఓటు ఆల్రెడీ మెజారిటీ జగన్ తోటి ఉంది. వీళ్ళకి వచ్చే కొద్ది ఓట్లు దాన్ని కాంపెన్సేట్ చేస్తూ రామాలయ నిర్మాణం తర్వాత అర్బన్ ఏరియాలో ఈ హిందూ ఫీలింగ్ ఒకటి, మోడీ మీద అభిమానం
పెరిగింది అనుకుంటున్నాను నేను. అలా కనబడుతోంది. ఆ ఓట్లు మామూలుగా జగన్కి పడే ఓట్లు కూడా ఉండొచ్చు, యాంటీ చంద్రబాబు ఓట్లు ఉండొచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు బీజేపీ కలిశారో ఆ ఓట్లు వీళ్ళకి ఫేవర్ అవ్వచ్చు. సో దానివల్ల పెద్ద ఓటింగ్ దాంట్లో అంత తేడా వస్తుందని నేను అనుకోవట్లేదు. ఒక సెక్యూరిటీ వస్తుంది, బీజేపీ జనసేన ఎలియన్స్కి ఒక సెక్యూరిటీ వస్తుంది. వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా మనకు బీజేపీ ఉంది వెనకాల అని, అది ప్లస్ పాయింట్ అవుతుంది. పొత్తులు లేకుండా చంద్రబాబు వెళ్ళలేని పరిస్థితి అంటారా? ప్రస్తుతం మీకు ఎట్లా అనిపిస్తుంది? తప్పనిసరా పొత్తులు? అయిపోయిందిగా, ఇంకా జనసేనతో పొత్తు అంటే అయిపోయింది కదా. అంటే బీజేపీ తోటి బీజేపీ తప్పనిసరి అంటే వాళ్ళ ఇష్టం. బీజేపీ ఈయనే ఉంది, ఈయనకి ఎప్పుడైనా అవసరమే. 18లోనే తప్పు చేశానని ఒప్పేసుకున్నాడు కదా. సో ఈయనకి ఎప్పుడైనా బీజేపీతో ఉండటం అవసరమే. వాళ్ళకి ఏమంటారో చూడాలి. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా 2 ఎంపీలో 4 ఎమ్మెల్యేలో రావటం వల్ల బీజేపీకి పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకు జగన్కి యాంటీ స్టాండ్ తీసుకోవాలి? జగన్ ఎలాగా మోడీకి బాగా పర్సనల్గా, నా ఉద్దేశంలో అయితే జగను చంద్రబాబులో జగనే రావాలని మోడీ గారు కోరుకుంటారు. ఎందుకు మరి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి అలా అనిపిస్తుంది. ఎందుకన్నది మనం ఏం చెప్పగలం? జగన్ వస్తేనే మన రాజకీయ ఇంట్రెస్ట్లకి సేఫు అని మోడీ గారు మోడీ ఇండివిజువల్గా, బీజేపీ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఇండివిజువల్గా మోడీ గారు మాత్రం జగన్నే ఇష్టపడతాడేమో అని నాకు, వాళ్ళిద్దరూ ఆయన ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరూ ఫోటోలు చూస్తే అనిపించేది ఏంటంటే ఆయన కోరుకునేది జగన్నే కోరుకుంటున్నాడు. రీజన్స్ నాకు తెలియదు. అంటే రెండో పార్టీ బీజేపీ ఇక్కడ అంటే ద్వితీయ ప్రథమ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చా? ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి పూర్వం పార్టీని పెంచుకోవడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు జయలలితని చేసినట్టు చేయొచ్చు, లేదా ఠాకరే కొడుకుని చేసినట్టు చేయొచ్చు. వాళ్ళు వీళ్ళకి ఏమీ లేకపోయినా అక్కడ వచ్చిన అధికారంలోకి వచ్చిన వాడిని, ఉన్నవాడిని దింపేసి రెండో వాడిని చేస్తారు. జయలలితను అలాగే జైలుకి పంపించారు, తప్పించేశారు. మొత్తం అసలు పార్టీ ఏమైందో తెలియదు. అక్కడ ఓటర్స్ ఉన్నారు, ఎందుకంటే నేను మెడ్రాస్ ఇన్ఛార్జిగా ఉన్నాను చాలా కాలం. ఏఐడిఎంకే ఓటర్స్ అయితే కన్సిడరబుల్ పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు, అని వాళ్ళకి నాయకత్వం లేకుండా అయిపోయింది. అలాగే అక్కడేమో ఉద్ధవ్ ఠాకరేగా అతని పేరు, కొడుకు బాల్ ఠాకరే కొడుకును కూడా అలాగే చేశారు కదా. వాళ్ళ సొంత పార్టీ అది, వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ తీసి షిండే అని ఇంకో ఆయన తీసుకొచ్చారు. అలాగా వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుని బలపడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎలక్షన్లోకి వెళ్ళి నెగ్గడం అది ఇలాంటి, అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో పెద్ద ప్రయత్నాలు ఏం చేయరు. అందరూ మనతో ఉన్నప్పుడు మనం మళ్ళీ ఎందుకు, ఎవడు ఎలక్ట్ అయితే వాడు పక్క ఎగెనెస్ట్ బీజేపీ వాడైనా మనకే ఓటేస్తారు వీళ్ళు. ఎంపీలు అంతా మన చేతిలో ఉన్నప్పుడు. అంటే వీళ్ళ బీజేపీతో పొత్తు ఉంటుందని అందరూ అనుకుంటున్న తరుణంలో టీడీపీ నేతలు చెబుతున్నారు, జనసేన వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే బీజేపీ ఎందుకు ఇంకా టీడీపీని టెన్షన్ పెడుతుంది? నాకు అంత డీప్గా బీజేపీ పాలిటిక్స్ తెలియదు. బట్ అంటే ఒక సీనియర్ పొలిటీషియన్ గారు అవుతారేమో అనుకుంటున్నాను. అక్కడికి వచ్చి నేనే బీజేపీ వాడిని, నా మాట అక్కడ ఎవరైనా వినేవాడు ఉంటే బీజేపీ వాళ్ళు అటు చేరకుండా ఉండటమే మంచిది. వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసే 1% 2% వస్తాయి. 25 మంది వాళ్ళు వెనకాల వెళ్ళవలసిందే. ఎందుకు అటు సైడ్ తీసుకోవటం అనే ఆలోచనే నేనైతే, నా మాట వినేవాడంటే చెప్తున్నాను నేను. బట్ బీజేపీ వాళ్ళది టోటల్గా అసలు వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ కానీ పూర్తిగా వేరు. మన అంచనాలకు అందదు, అది డెమోక్రటిక్గా కూడా ఉండదు. బట్ వాళ్ళ దానికి అథారిటీ వచ్చింది ఏంటంటే వాళ్ళు చేస్తున్నది హిందూ మత పరిరక్షణ కోసం, లేకపోతే హిందూ మతం ఉండదు అసలు, రేపు దీపావళి ఉండదు, హోలీ ఉండదు. ఈ ప్రచారం భయంకరంగా జరుగుతుంది. అసలు మన మూలాలు ఏంటి అన్నది చెప్పగలిగిన వాడే లేకుండా పోయాడు. చెప్పగలిగిన సత్తా ఉన్నవాడు కూడా మనకెందుకు లేండని ఊరుకుంటున్నాడు. ఆ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏదో అగించుకుని తిరుగుతున్నారు, ఇటు అటు తిరుగుతున్నారు, చెప్తున్నారు, కానీ ఎంచేతో వాయిస్ కరెక్ట్గా వెళ్ళట్లే. చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఆయన పాలిటిక్స్ చూస్తుంటే జనసేన పెట్టినప్పుడు కూడా మిమ్మల్ని, జేపీ గారిని, ఇలా కొంతమంది న్యూట్రల్గా ఉంటున్న వ్యక్తులను ఆయన పిలిచారు, సలహాలు సూచనలు మీరు ఇచ్చారు. ఆయన తీసుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కువ సీట్లు అడక్కండి, ఒత్తిడి చెయ్యొద్దు అనేది ఆయన చెబుతున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏముంది, అంతే కదా. అన్నీ ఎక్కువ సీట్లు ఎక్కడిస్తారో, వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకోవాలి. ముందు అలాగా చూశాడు ఒక ట్రైలు 19లో, అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా. ఇప్పుడు ట్రైలు సరిగ్గా
కాంబినేషన్లో ముందు అసెంబ్లీలో ఎంటర్ అవ్వాలి, పార్లమెంట్లో ఎంటర్ అవ్వాలి, పార్టీ ఉండాలి అంటే ఏమి ఇస్తే అది తీసుకుని వెళ్ళే పరిస్థితిలో ఉంటేనే అవుతుంది. కానీ లేకపోతే ఇది ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు. బికాజ్ వాట్ ఈజ్ డూయింగ్ ఈజ్ రైట్. అతని జనసేన భవిష్యత్తు కోసం ఎన్ని ఇస్తే అన్ని టికెట్లు బార్గెనింగ్ అన్నీ నాకు వదిలేయండి అన్నాడు. అదే కరెక్ట్. ఎందుకంటే అతన్ని బట్టే కదా పార్టీ. అంతే, అంతకు మించి గత్యంతరం లేదు. అంటే 2 స్థానాల్లో టీడీపీ అనౌన్స్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో అనౌన్స్ చేయడం, అంటే ఉన్నానని అనిపించుకోవాలిగా. ఇంకా చంద్రబాబు నాయుడు ఎవడు చెప్తే వాడికే టికెట్ అండి, పవన్ కళ్యాణ్ ఏం లేదంటే ఇతని దగ్గర టికెట్లు కోరుకునే వాళ్ళు కూడా అక్కడికే పోతారు, మాకు జనసేన టికెట్ ఇప్పించండి అని. సో ఆయన చేస్తుంది నేను ఉన్నాను, మన లీడర్షిప్ మందే అన్నది బాగానే ఉన్నాడు. బాగానే పెరిగింది కూడా జనసేన ఓటింగ్ కూడా బాగా పెరిగింది, మనలా ఉండదు. చంద్రబాబుతో కలిసి వెళ్తే తగ్గుతుందని కొంతమంది అంటున్నారు, కానీ నేను అనుకోను, పెరుగుతుంది. అధికారంలోకి వచ్చే అవకాశం, అధికారం పంచుకునే అవకాశం ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఓట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బెటరా, ఎంపీగా? ఎందుకంటే కాకినాడ ఎంపీగా పోటీ చేయొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. భీమవరం ఎమ్మెల్యే అంటున్నారు. మీరు ఎమ్మెల్యేగాని చేస్తాడనుకుంటున్నాను, ఎంపీ చేయరు ఎవరును. ఎంపీ అంటే రీజనల్ పార్టీ ఎంపీ అంటే ఏమీ లేదు అసలు. అందులో బీజేపీ వాళ్ళు అక్కడ రూలింగ్లో ఉండగా వీళ్ళకి ఏముండదు, వాళ్ళు ఏం చెప్తే చెప్పాలి. ఎందుకు ఎమ్మెల్యే ఉంటే కనీసం ఈయన ఫౌండేషన్ వేసుకోవచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏమేమి అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు, లేకపోతే ఆ సెక్రటరీలతో మాట్లాడచ్చు, వీళ్ళ పార్టీని వీళ్ళు బలం చేసుకోవచ్చు. బీజేపీ సహకరిస్తుంది. సో నేను అనుకోవడం ఎమ్మెల్యేకి వెళ్తాను. ఓకే. త్వరలో జరగబోతున్న ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీరు, ఎందుకంటే దేశ రాజకీయాలు కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి, మోడీ 370 టార్గెట్ 370 అనేది ఆయన పెట్టుకున్నారు. కొన్ని సర్వేలు కూడా మళ్ళీ బీజేపీనే అధికారంలోకి రావచ్చు అనేది మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను కూడా అవేగా చూస్తాను, మీరు చూసే నేను పేపర్లో చూడటమే. అదే మొన్న రామ ఆలయ నిర్మాణం అనేది అసలు అది పెద్ద కాంట్రవర్సీ, ఏమి ఎవ్వరూ మాట్లాడాల. డైరెక్ట్గా శంకరాచార్య అని నువ్వెవడమే, నీకేంటి సంబంధం హిందూ మతంతో అని బీజేపీ మంత్రి అడిగితే ఎవ్వరం మాట్లాడలే. మనందరం హిందూ మతమే, శంకరాచార్య అనేవాడు 5 చోట్ల స్థాపించాడని, వాళ్ళే హిందూ ధర్మ పరిరక్షణ చేస్తారని మనం నమ్ముతాం. ఆ పూరి కానీ ఉన్నాయి 5 మనకి ఇక్కడ, శృంగేరి. వాళ్ళు చెప్పింది, వాళ్ళు శంకరాచార్య వచ్చాడంటే వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెడతాం, వాళ్ళ అమ్మ నాన్న కూడా నమస్కారం పెడతారు. ఎందుకంటే అయిపోయింది, ఆయన ఆల్మోస్ట్ దేవుడికి ప్రవక్త కింద అయిపోయాడని. వాళ్ళని కూడా అలాగే సెలెక్ట్ చేస్తారు చాలా స్ట్రిక్ట్గా. అటువంటిది వాళ్ళు ధ్వజస్తంభం పెట్టకుండా ప్రాణప్రతిష్ఠ జరగకూడదు, ఇది ఆచార్య విరుద్ధం. నిజంగా ధ్వజస్తంభం పెట్టేయచ్చు 2 రోజులు మార్చి, శంకరాచార్య మాట అంగీకరించేవాళ్ళు. పెట్టలే, నువ్వెవడో అసలు చెప్పడానికి అన్నారు. అంటే దానికి వెంటనే హిందూ మతంలో శంకరాచార్యుని కన్నా మోడీ గారే గొప్పవాడు అనేటువంటిది ఒకటి ఏర్పడిపోయింది. ఏర్పడిన తర్వాత ఏమో దాని ఫలితం రేపు 370 వస్తాయో 470 వస్తాయో. ఎందుకంటే హిందువులంతా ఎక్కువ మంది ఉన్న దేశం కదా ఇది. మనకి శంకరాచార్యులు, ఈ స్వామిలు, ఆచార్యులు వీళ్ళెవరో కాదురా, మనకి మోడీయే. మోడీ రామాలయం కట్టాడు అంతే. ఈ రామాలయం కట్టడంతో మనకు నిజంగా అసలు విముక్తి లభించింది. అదేంటో ఆ రామాలయం ఏంటో ఆ గొడవ ఏంటో. మరి నేను హిందువునే, నేను అయ్యప్ప స్వామి దీక్షకి వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను నల్లబట్టలు వేసుకుని. షిరిడి వెళ్తూ ఉంటాను, తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళానో గుర్తులేదు, అన్నవరం దీక్ష చేసి వెళ్ళాను, శబరిమల 7-8 సార్లు. మరి నాకు తెలిసిన హిందూ మతం మరి ఇదేం కాదు, ఇది వీళ్ళు చెప్తున్న హిందూ మతం కాదు. వీళ్ళు చెప్పే మతం మరి అది వేరు. ఆ మతం మారుతుందేమో, మారుతూ ఉంటాయి, ఆ మతం మారుతుందేమో చూడాలి. మరి ఈయన మారుస్తున్నాడు ఇప్పుడు, ఈ శంకరాచార్యులు ఇదంతా తప్పు, వాళ్ళు ముహూర్తాలు పెట్టడం ఏంటి? అధికారంలో ఉన్నవాడే, పూర్వం ఉండేది అలాగా, రాజే దేవుడని, వనధర్మశాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు రాజులు. అదే అవన్నీ వాళ్ళు రాజులు చెప్పిందే ధర్మం, రాజు చెప్పాడు కాబట్టి ధర్మం అంతే, రాజు అతీతుడు అనే ఫీలింగ్ అలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ అప్పట్లో ఏముండేదంటే, రాజుకి వాడు అన్నిటికీ అతీతుడైనా వాడికి ఒక రాజగురువు ఉండేవాడు, వాడు మహాపండితుడై ఉండేవాడు. ఆ మహాపండితుడిని పిలిచి వాడు చెప్పినట్టుగా చేసేవారు. ఇప్పుడు ఆ మహాపండితులను తీశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. శంకరాచార్యులది ఏ పెద్ద పని అది, ఒక 4 రోజులు పోస్ట్పోన్ చేస్తే తీసుకొచ్చి మోడీ గారికి అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం పెద్ద పని. ధ్వజస్తంభం వచ్చేస్తుంది. అదే ఎందుకో వాళ్ళు అన్నది, అడిగింది కూడా చిన్న కోరిక, చేయకూడదు ఈ ముహూర్తంలోనూ ఇలా చేయండి అని.
అది కూడా వాళ్ళు అంగీకరించకపోగా పైపెచ్చు ఇగ్నోర్ చేయలే, ఇన్సల్ట్ చేశారు. నేను అనుకున్నాను ఇది చాలా తీవ్రమైనటువంటి ఇది చేస్తున్నారని చెప్పి. నేను ఎక్కడ సరిపోతాను, మనం ఏదో ఇక్కడ మాట్లాడడానికి సరిపోతాం అంతే. ఇదేంటిది ఇంతకాలం, నాకు 70 ఏళ్ళు, ఇంతకాలం ఏదైతే ఫాలో అవుతూ వచ్చామో, ఒక చూడగానే కాళ్ళకి దండ నమస్కారం పెట్టడం. ఏంటి నమస్కారం ఎందుకు పెట్టాలి, నాకు ఏమైనా పని ఉందా ఆయనతోటి? మనకు తెలియకుండానే వచ్చేస్తున్న ఫీలింగ్. శంకరాచార్య వచ్చాడు అనగానే కాళ్ళకి నమస్కారం పెడతాం. వాళ్ళు కూడా ఒరే, నాకు నేను చిక్కమగళూరు ఎలక్షన్కి వెళ్ళాను 78లో, ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టగానే యారా ఏ ఊరు నీది అన్నాడు. అంటే నాకు ఇదేంటి ఒరే అంటున్నాడంటే, అప్పుడు మా అమ్మ కూడా వచ్చింది నాతో. మా అమ్మ చెప్పింది వాళ్ళు అలాగే అంటారు. మేము మాట్లాడు, నాకు కోపం వచ్చింది, చిన్న కుర్రాడిని, ఇదేంటిది డైరెక్ట్గా ఒరే ఒరే అంటున్నాడు ఏంటని. తర్వాత ఏంటంటే అతను అతీతుడు. ఈ చిన్నప్పటి నుంచి ఆ వేదాలు ఉపనిషత్తులు నేర్పుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ తీసుకొచ్చి చెప్తే వాడికి అంత, వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడితే ఇంత నాలెడ్జ్ ఉందో వీళ్ళకి అనిపిస్తుంది. ఎన్నిటి గురించి మాట్లాడగలరు వాళ్ళు. ఎప్పుడు జనాలు మీట్ అవుతూనే ఉంటారు. వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఉంటాయి, 45 రోజులు ఫుడ్ తినరు, ఏవో చాతుర్మాస దీక్ష అంటారు. ఇక వాళ్ళ లైఫ్ ఏంటంటే ఇంకా అంకితం. అసలు మామూలు మనమైతే 10 రోజుల్లో పారిపోతాం. వాళ్ళని నువ్వు నిర్లక్ష్యం చేయి, పట్టించుకోక సాగుతుందండి ఇవన్నీ అని, ఏం పర్వాలేదు. అవమానించడం, నీకు వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు హిందూయిజం అంటే ఇంకేంటి, ఇంక అసలు హిందూయిజం బేస్ వాళ్ళు ఫౌండేషన్. సరే ఏం చేస్తా, ఈ ఫేవర్ వచ్చినప్పుడు ప్రజల్లో డెఫినెట్గా ఎంతకైనా వెళ్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాని ఓపెనింగ్కి వెళ్ళకపోవడం, ఇది వాళ్ళ పొరపాటుగా మీకు అనిపించట్లేదా? ఏం లేదండి, అది డైరెక్ట్గా బీజేపీ వాళ్ళ కార్యక్రమం. బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి చేశారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రావాలి, ప్రభుత్వ కార్యక్రమం కాదు. హిందూ మత కార్యక్రమం అయితే అక్కడ ఆచార్యులు, పూజలు, శంకరాచార్యులు వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఎవరు లేరు. సో ఇట్ ఈస్ ఎ పార్టీ, ఇది సపోర్టెడ్ బై హిందూస్, మెజారిటీ హిందూస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో తేలుతుంది అది. నా ఉద్దేశంలో అయితే ఇది చాలా పెద్ద అపచారం. గుడి కట్టడం, ఆగమ శాస్త్రాలు అవి నాకు తెలియదు, కానీ శంకరాచార్యుల వారు చెప్పినటువంటిదే తప్పే ఉండొచ్చు. ఆయన వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు హిందుత్వ అని ఒక ప్రశ్న నారాయణ రాణే అనే మంత్రి డైరెక్ట్గా వేసాడంటే చెప్పండి నెక్స్ట్. ఓకే. మోడీ హ్యాట్రిక్ కొడితే, అంటే ఈ 3వ టర్మ్ మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉందనేది కొన్ని సర్వేలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో, హ్యాట్రిక్ కొడితే పార్లమెంటరీ డెమోక్రసీ నుంచి ప్రెసిడెన్షియల్ డెమోక్రసీకి వెళ్ళిపోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజం, అది మీకు ఏమనిపిస్తుంది? జరగచ్చు. అది ఇంతకుముందు కూడా ఇందిరాగాంధీ గారి టైంలో ఈ టాక్ ఏదో రన్ అయింది. ఈయన మారుస్తాడు, ఎందుకంటే మోడీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో సింగిల్ మోస్ట్ పాపులర్ మ్యాన్ ఇన్ ఇండియా. ఈయన దగ్గరలో ఎవరు లేరు. రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు, కానీ రాహుల్ గాంధీ సరిపోడు ఇప్పుడు ప్రస్తుతం. వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ అంటున్నారు కదా మీడియా. ఇవన్నీ మామూలే, కానీ మీడియాదే ఉంది, నీకు తెలియదే ఉంది మీడియాది. ఇండియాలో మాత్రం డెఫినెట్గా ఆయనకేమి ఇంకా 40% రీచ్ అవ్వాలి ఆ ఓటింగ్ బీజేపీకి. కానీ ఇది ద సింగిల్ మోస్ట్ పాపులర్. నెక్స్ట్ వాడికి ఇంకా తక్కువలో ఉంది. అందరూ కలిస్తే వీళ్ళు 60% ఉన్నారు ఈవేళ కూడా, కానీ కలవకుండా చేయగలిగినటువంటి సమర్థత మోడీ, అమిత్ షా బృందానికి ఉంది. ఏదో ఒకటి పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు డెఫినెట్గా కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి దాని టేస్ట్ బాగా తెలుసు వాళ్ళకి. దాన్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ గెలుస్తాడు, గెలిపాడు. నాకైతే ఏం అనుమానం లేదు, మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ప్రెసిడెన్షియల్ టైప్ తీసుకురావడానికి ఇమీడియట్గా ప్రయత్నం చేస్తాడు. మీ అభిప్రాయం ఏంటి? పార్లమెంటరీ డెమోక్రసీ బెటరా, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ బెటరా? ఎందుకంటే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ చాలా దేశాల్లో కూడా ఉంది కదా. అది రూల్ చేసేటువంటి మనిషిని బట్టి ఉంటుందండి. మనకు కావాల్సింది ఏంటంటే, ఒక ఏ సిస్టంలో అయినా సరే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేవాడు. అది అంబేద్కర్ గారు దీంట్లోనే చెప్పాడు, కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడే ఫస్ట్ స్పీచ్లోనే చెప్పాడు. ఈ కాన్స్టిట్యూషన్ గొప్పతనం ఎప్పుడు నిలబడుతుందంటే దాన్ని నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు సన్నాసులు వస్తే ఇది కూడా సన్నాసు అవుతుందని. అలాగే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. మళ్ళీ వెళ్తున్నారు స్పీడ్గాను, జనం అందరూ ఓహో అనుకుంటే ఇంకేం చేస్తాం. డెమోక్రసీలో ఫండమెంటల్ ఇది ఏంటంటే మెజారిటీ వస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు, ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక కలర్ మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఇది మనది కూడా ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అని అలాంటి కొన్ని ఉన్నాయి, పేకలు నరికేయటం, శిక్షల కింద అది చేయటం, ఇది చేస్తుంటారు కదా. మనం కూడా మన హిందూ ధర్మశాస్త్రం, మన ధర్మశాస్త్రం చదివితే అంతే,
శిక్ష ఏంటంటే దొంగతనం చేసిన వాడు చెయ్యి మొక్క చోచేద్దాకా నరికేయి. ఎవడన్నా బ్రాహ్మణ మీద ఉమ్మేశాడు, నాలికి కోసేయి. ఇంకొంచెం బ్రాహ్మణుల దాంట్లో అని, కానీ అసలు బ్రాహ్మడు అంటే ఎవడన్నది మళ్ళీ వేరు యాక్చువల్ డెఫినేషన్. బ్రాహ్మడు అంటే మనిద్దరం బ్రాహ్మణ కులంలోనే పుట్టాం, కానీ మనం బ్రాహ్మణం కాదు. శమద్దమస్ తపస్సౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఎవడరా బ్రాహ్మడు అంటే ఇది. ఈ వాడికి ఎంతసేపు జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం దాని మీద ఉండాలి కాన్సన్ట్రేషన్. వాడి తిండి తిన్నాడా తినలేదా ఏం పట్టించుకోకూడదు. ఆస్తులు గీస్తులు ఇవేం కాదు. ఎప్పుడు కూడా అదే కాన్సన్ట్రేషన్లో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. వాడి తిండి తిప్పలు లేకుండా చచ్చిపోతాడేమో అని రాజులకి అందుకే బ్రాహ్మణో మమదేవస్య అనేది. ఆ బ్రాహ్మలో వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మలో మనమందరం వాళ్ళేమో కులంలో బ్రాహ్మణులు. మనలో తెలుగు రాని బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు. సంస్కృతం అసలు ఎవరికి రాదు అందరూ అంటారు. కానీ సరే ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి మనుషులు కాకుండా మారిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత మారిపోయిన మనుషులకి ఆ పాత సిస్టమ్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేద్దాం అనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది. వీళ్ళు ఆ పాతదేదో మనం ఎంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం అని మీకు ఇంతకుముందు కూడా నీకు చెప్పాను. ఆ పాంచజన్యంగా అనే బుక్ ఉంది, గోల్వాల్కర్ గారు రాసింది. అది చదివి దాంతో ఏకీభవిస్తే మీరు వెళ్ళి చేరండి అని చెప్తాను నేను. బీజేపీలో చేరండి ఏకీభవిస్తే. కేవలం నాయకులు అనేవాళ్ళు అధికారం కోసం జాయిన్ అవుతారు, ఇంకేం ఉండదు. రేపు పొద్దున ఏమవుతుంది అన్నది వాళ్ళకి పట్టదు. కానీ మామూలుగా కింద లెవెల్లో కార్యకర్తలు వీళ్ళు ఉత్సాహంతో రాజకీయ పార్టీలో చేరాలనేటువంటి ఒక జెనెటిక్ ఇది వస్తుంది. మేమందరం అలా చేరిన వాళ్ళమే. అలా చేరేవాళ్ళు ఆలోచించండి, ఇది ఈ పార్టీ ఇష్టమైతే చేరండి. ఆ పుస్తకం ఒకసారి తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యే 60 ఏళ్ళు అయింది. ఒకసారి చదవండి. అది అసలు యాక్చువల్గా దాని పేరు బంచ్ ఆఫ్ థాట్స్. దాని ముందు ఇంకో బుక్ రాశాడు వీ ద నేషన్ అని. అది చదివితే ఇంకా భయంకరంగా ఉంటుంది, కానీ అది బీజేపీ వాళ్ళు డిజైన్ చేశారు. ఈ బుక్ కాదు, మేము ఓన్లీ బంచ్ ఆఫ్ థాట్సే ఫాలో అవుతామని. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కొంత పికప్ అయ్యాడు, కాంగ్రెస్ పికప్ అయింది అని మీరు గతంలో చెప్పారు మీరు. ఇప్పుడు చూస్తుంటే ఇండియా కూటమి ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ వివిధ రాష్ట్రాల్లో పొత్తులు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ ఏదైనా ఇంప్రూవ్ అయిందంటారా? ఆల్టర్నేటివ్ లేదండి. కాంగ్రెస్ ఇంప్రూవ్ అయితేనే దేశం ఉంటుంది, లేకపోతే భారతదేశం ఉండదు. చాలా ఊహించినటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాంగ్రెస్ పవర్లో ఉందా అపోజిషన్లో ఉందా అని కాదు, స్ట్రాంగ్గా ఉండాలి. క్వశ్చన్ చేసేవాడు ఉండాలి. అదే డెమోక్రసీ అవుతుంది. ఇండియా కాదు, ఒక అదేది ఈ బై బర్త్ ఇన్బార్న్ క్వాలిటీ ఏంటంటే మన కంట్రీకి ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అలా సెటిల్ చేసుకుంటూ వెళ్ళగలిగినటువంటి, ఒకసారి మన దేశ చరిత్ర చదివితే ఏముంది, రోజు మారణహోమమే, ఎన్ని దాళ్ళు, ఎన్ని భయంకరమైనటువంటి తట్టుకుని ఇంకా దగ్గర అయ్యాను తప్ప దూరం అలా. ఇప్పుడు ఏదో ఈ మత ప్రాతిపదికన మోడీ గారు వచ్చి కొంచెం ఇచ్చేస్తున్నాడు, కానీ ఇప్పుడు కూడా అది మనం దగ్గర అవుతూనే వచ్చాం. అది మన కొన్నాళ్ళ పాటు తప్పు ఇంకో దోవలోకి వెళ్ళే ప్రయత్నం జరిగినా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తాం. మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. కాంగ్రెస్ ఇంప్రూవ్ అవ్వాలి. అంటే రాహుల్ పీఎం అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తుందండి ఇప్పుడు? నేను ఆ జ్యోతిష్కాలు చెప్పలేను, కానీ పిఎం అవ్వక్కర్లేదు. కాంగ్రెస్ బలంగా ఉంటే చాలు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఐడియాలజీ. కాంగ్రెస్ ఐడియాలజీ అంటే ఇట్స్ ఫర్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏం లేదు, నీ పని నీ మతం నీది, నా మతం నాది, అంతే సెక్యులరిజం. ఇందులో నిన్ను చూసి నేను ఎందుకు ఏడవాలి? ఇప్పుడు ముస్లిమ్స్ని చూసి ఏడుస్తున్నారు. ముస్లిమ్స్ రాజమండ్రిలో ఒకప్పుడు రాజమండ్రి అంతా కూడా అబౌట్ 50% రాజమండ్రి ముస్లిం ఆస్తులే. ఇవాళ ఏం చేస్తున్నారు? పెట్రోల్ బాక్స్ లైట్లు బాగు చేసుకుంటూ వాచీ షాపులు, కళ్ళజోడు షాపులు, ప్యాచీలు వేయటం, వల్కనైజింగ్లు చేయటం, అవి కూడా పోతున్నాయి. ఇప్పుడు ఎవడో వాడట్లేదు, అన్నీ డిస్పోజబుల్ వచ్చేస్తున్నాయి కళ్ళజోళ్ళు అన్నీ. ఏంటి వాళ్ళని చూసి మనం ఎందుకు ఈర్ష్యపడాలి? వాళ్ళు ఏమన్నా ఆర్థికంగా మనకన్నా పెరిగిపోతుంటే ఈర్ష్య వచ్చిందంటే ఏదో సహజ గుణం రా, అసూయ ఉంటుందని. ఏమో అదొకటి బాగా ఎప్పుడో అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి పద్మినీని ఎత్తుకుపోయాడు, దానికి ప్రతీకారంగా నీ ఇంటి పక్కన ఉన్న సాయిబని కొట్టు అన్న లైన్లో వచ్చేస్తుంది వాట్సాప్ యూనివర్సిటీలో. వాట్సాప్లో ఏంటంటే ఎక్కడి నుంచి ప్రొడక్షన్ వస్తుందో కూడా తెలిసిపోతుంది. వాళ్ళకు ఒక సెల్, ఆ సెల్ నుంచి వాళ్ళు ఇష్టం వచ్చిన స్టోరీస్, గాంధీ గారు వాళ్ళ నాన్నకు పుట్టలేదని, నెహ్రూ ఫ్యామిలీ అంతా ముస్లిమ్స్ అని. ఏంటో ఈ హేట్రెడ్ తోటి ఎప్పుడైతే ఒక వ్యవస్థ ఏర్పడుతుందో దాని పర్యవసానం ఎప్పుడైనా బ్యాడ్గానే ఉంటుంది. ఇది హేట్రెడ్ తోటి ఏర్పడుతుంది.
దీన్ని చెక్ చేయవలసిన వాళ్ళు మరి నేను సరిపోను, పెద్దవాళ్ళు రావాలి, బాగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు, మన చరిత్ర తెలుసున్న వాళ్ళు వస్తారేమో, ఎక్కడ ఎవడో వస్తాడు చూడాలి. ఓకే. ఉండవల్లి గారు, ఏపీలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది ఎవరు? మీరేమనుకుంటున్నారు? ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వారు వస్తారు. నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే అర్బన్ ఏరియాలో యాంటీ జగన్ చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. కానీ జగన్ పార్టీ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు. ఏంటంటే మీకేం తెలిసిండి, ఒకసారి రూరల్ ఏరియాకి వచ్చి చూడండి అంటారు. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు, అంటే కాంగ్రెస్ వాళ్ళు కదా ఎక్కువ. బయటికి కనపడడం నాకు మాత్రం చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఏది రోడ్డు మీద రోడ్డు లేదండి అని, ఇది లేదండి అని ఎక్కువ కంప్లైంట్ జగన్కి వ్యతిరేకంగానే కనబడుతుంది. డెవలప్మెంట్ లేదు, మిడిల్ క్లాస్ డెవలప్మెంట్ అంటే ఎవరికి తెలుసు, రోడ్డు మెయిన్ రోడ్ల మీద ఏం ఖర్చు పెట్టలేదు, ఇలాంటి కంప్లైంట్స్. తర్వాత ఎన్జిఓలకి వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, పిఆర్సీ అన్నారు, అది అన్నారు, ఇది రాలేదు మాకు అని వాళ్ళకి కంప్లైంట్ ఉంది. అలాగా ప్రభుత్వోద్యోగుల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతుంది. మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. లోవర్ మిడిల్ క్లాసు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, బిలో పావర్టీ లైన్లో మాకు చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు బయటికి, మీకు తెలియదు చూడండి అని. కొంతమంది అసలు ఏంటంటే మొన్న వచ్చిన ఓటుకు ఇంకా ఎక్కువ అవుతా చూసుకోండి అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ నా ఉద్దేశంలో. అయితే అంత ఇదిగా ఉన్నప్పుడు 2-3% తగ్గినా సరే జగన్కి ఛాన్సులు ఉంటాయి, జగన్కి ఛాన్స్ ఉంటుంది 2-3% అయితే. అదే 6-7% తగ్గితే పోతాడు. ఎంత అన్నది లెక్క చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు లోకల్గా లేరు. ఎప్పుడు కూడా లోవర్ క్లాసెస్ వాళ్ళు, మైనారిటీస్, వాళ్ళకు గవర్నమెంట్ చాలా అవసరం. ఇవి వాళ్ళు బయటపడి చెప్పరు. మనలాంటి వాళ్ళు ఏంటంటే మన గవర్నమెంట్ ఎవడొచ్చినా పెద్ద తేడా ఉండదు. అందుకని మనం ఓపెన్గా చెప్తాం, వీడికి ఎవడేస్తాడండి ఓటు, అది ఇది అని చెప్తాం ఓపెన్గా. సో ఓపెన్గా వచ్చేటువంటి సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలవటానికే కనబడుతోంది. కానీ వైసీపీ వాళ్ళది కానీ వాళ్ళ ఉత్సాహంగాన్ని చూస్తే, ఎందుకంటే వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలిసిపోతుంది కదా. ఎలా? అయ్యో వాళ్ళు రోజు జనంలో ఉండేవారు, నేనే నా దగ్గరికి వచ్చి మాట్లాడేవాడితోటే మాడతాను. నేను ఎవరో జనంలోకి వెళ్ళను, నేను ఇక్కడ కూర్చుంటే నా దగ్గర నువ్వు వచ్చావేమో, ఎలా ఉంది మీ ఊర్లో, అది అడిగితే వాడు ఇదే చెప్తుంటాడు. మీ దగ్గరకు వచ్చేదంతా మిడిల్ క్లాస్, ఎక్కువ మిడిల్ క్లాస్ వస్తారు. ఎందుకంటే నాతోటి ఏ పని అవుతుందని వస్తారు. ఏదైనా కష్టం వస్తే వచ్చేవాళ్ళు, పూర్వం వచ్చేవాళ్ళు మనం ఎంపీగా ఉన్నప్పుడు, అంతకుముందు పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు పెద్ద ఎవడ కష్టం వచ్చినా ఎవడ చెప్తే, నేను చెప్తే ఎవడు అంటాడు. ఊరికే సరదాగా అరుణ్ కుమార్ ఉన్నట్టు అని చూడటానికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. అలాగే వైసీపీ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళని మొన్న అక్కడి నుంచి పలానా తుని నుంచి ఎవరో వచ్చాడు ఇలా అన్నాడు, అది కాకినాడ నుంచి ఎవరో వచ్చాడు ఇలా అన్నాడు అని చెప్పి, అయ్యా మీరు అంతసేపు తుని, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ మాట్లాడతారండి, ఒకసారి విలేజ్లోకి వెళ్ళి చూడండి. పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీల్లో ఓకే కొంచెం టఫ్ అవ్వచ్చు, కానీ మాకు అది కూడా చెప్పలేము, మా ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అని వాళ్ళంతా లిస్టులు ఉన్నాయి. బెనిఫిషరీస్ ఎంతమంది నెంబర్స్, ఒక్కొక్క వాలంటీర్లు కాదు, 50 ఇళ్ళు అప్పు చెప్పాక ఎందుకు ఎవరు ఇంటికి పట్టుకొచ్చి కాగితం ఇస్తే. మొన్న చెప్పానుగా నేను, మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, అమ్మాయికి 1,80,000 అందింది, నీకు ఇదిగో 4 ఏళ్లలోనూ కాగితం ఇచ్చాట. ఆ కాగితం తీసుకుని వచ్చి నా దగ్గర నాకు చూపించింది, ఏమంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇందులో 35,000 రాశారండి, ఇది మాకేం అవ్వలేదు. నన్ను అడుగుతాడంటే వాడు ఎవడిచ్చాడు వాడిని అడుగు అంటే మళ్ళీ ఏమైనా కోపం వస్తుంది, వాళ్ళ భయం, కోపం వచ్చాను ఆపేస్తాడేమో రేపు, ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు కదా. ఏం లేదే నేను చెప్పానని చెప్పు అడుగు అన్నాను. అడిగితే వాడు మళ్ళీ పట్టుకొచ్చి ఇంకొక కాగితం ఇచ్చాడు. వీళ్ళ తాలూకు ఒక ఆవిడ చచ్చిపోయిన ఆవిడకి 2 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించారట, ఆరోగ్యశ్రీ 32,000 కట్టారు గవర్నమెంట్ ఆపరేషన్ నిమిత్తం ఆ హాస్పిటల్కి. అది కూడా వేసి చూపించారు. ఇవి చచ్చిపోయింది ఆవిడ పోయిందండి, అందుకని మర్చిపోయాము. నిజమేనండి, పెద్ద ఆపరేషన్ చేశాక 6 నెలలు బతికింది, తర్వాత చచ్చిపోయింది. ఇలా ఇంటింటికి పట్టుకొచ్చి కాగితం ఇచ్చి నీకు ఇంత బెనిఫిట్ వచ్చింది అనేటప్పటికి పూర్వం ఎలా ఉన్నాం, ఇవాళ ఎలా ఉన్నాం మర్చిపోయి ముందు ఈ బెనిఫిట్ పోతుందేమో అని అనుమానం రావటం సహజం కదా. అది పని చేస్తే మళ్ళీ చాలా టఫే జగన్కి. జగన్ మళ్ళీ ఆ ఓటు బేస్ ఉండిపోతుంది. సో ఈ ఎలక్షన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇలా ఎవడో కూడా ఇప్పటివరకు నాకు తెలిసి
పంచిపెట్టడమే ప్రభుత్వ కార్యక్రమం అని చేసిన వాడు జగనే. చెప్తూనే ఉంటాడు మీటర్ నొక్కుతూనే ఉన్నానని. 126 సార్లు నొక్కాను, ఇంకో 12 సార్లు నొక్కుతాను. నేను మీటర్ నొక్కాలి అంటే నాకు ఓటేయండి, ఇదే స్లోగనం, ఇంకేం లేదు. ఇప్పటివరకు ఎవడు ఇలా లేదు అసలు. రెండు మీటర్లు మీరు నొక్కండి అని అడుగుతున్నాడు. ఇదో కొత్త టైప్లో ఉంది. మిడిల్ క్లాస్కి వాళ్ళకి డెఫినెట్గా దారి రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు ఇవన్నీ మన దృష్టిలోకి వస్తాయి. నీ ఎర్నింగ్ నీకు నెలకు 50,000 వస్తుంటే 4 ఏళ్ల క్రితం 50,000 నీ కుటుంబం ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా నడుస్తుందో చూసుకుని టైట్ అయిపోయాం బాగాను, ఈ గవర్నమెంట్ మారాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. సో అరుణ్ కుమార్ గారు, యూట్యూబ్ మనం ఓపెన్ చేస్తే మీ పేరు మీద కొన్ని సర్వేలు లాగా కనిపిస్తుంటాయి. చంద్రబాబు మళ్ళీ సీఎం అని కొన్ని యూట్యూబ్లో, పవన్ కళ్యాణే మళ్ళీ సీఎం, ఉండవల్లి అనేది ఒకటి, జగనే అత్యధిక స్థానాలు సాధిస్తాడు, ఆయనే మళ్ళీ సీఎం కాబోతున్నాడు, ఉండవల్లి. అంటే మీ పేరు మీద మొత్తం ముగ్గురిని సీఎం చేస్తున్నట్టు. ఏంటిది నిజంగా మీరు మాట్లాడిందా లేకపోతే ఏంటి? మీరు చూడొచ్చు కదా, అలా కొడితే చూసే ఓపిక ఎవరికి ఉండలేదు. చూసే ఓపిక లేకపోతే ఇలాగే పెడుతుంటారు. వైసీపీ వాళ్ళందరూ జగనే మళ్ళీ సీఎం అంటే చూస్తారు కదా, టీడీపీ వాళ్ళు అలా చూస్తారు కదా సెట్టింగ్. నేను మామూలుగా నా ఎలక్షన్లకే ఎప్పుడు నేను ప్రిడిక్ట్ చేయను, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. నెక్స్ట్ నేను సర్వేలు అవి చేయను. ఎవరితోన్నా మామూలుగా యథాలాపంగా మాట్లాడుతుంటే వాడు నువ్వు ఎవరు కోటేస్తావని కూడా నేను ఎప్పుడూ అడగను, ఎవరిని అడగలేదు. నా ఎలక్షన్లో కూడా నా మీద పెద్ద ఆరోపణ ఏంటంటే వీడు ఓటేయమని అడగడం. ఎలక్షన్ స్పీచ్ ఇస్తాడు తప్ప ఆ స్పీచ్లో ఆకన్నాయా హస్తం గుర్తుపైన ఓటేయండి అని చెప్పు అనేవారు. ఇంత స్పీచ్ చెప్పిన తర్వాత వాడికి హస్తం అని తెలీదా అని కంప్లైంట్ కూడా నా మీద, వీడి స్పీచ్ ఏదో ఎవడకు మాట్లాడతాడండి మామూలు వాళ్ళకి కాదని. అందుకని ఎవరు నెగ్గుతారు అని చెప్పి ఏది వచ్చినా సరే అది నాది మాత్రం కాదు. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా వీళ్ళిద్దరికీ టఫ్ ఎలా ఉంటుంది అని. ఏమవుతుందో చూడాలంతే. ఇప్పుడు మొన్నటిదాకా నేను కూడా ప్లేయర్ని, ఇప్పుడు స్పెక్టేటర్ని. హాయిగా ఉంది ఉద్యోగం. కూర్చుని నేను కూడా టీవీలో ఏం జరుగుతుందో చూస్తుంటాను, మీ ఇలాంటి వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలు అవి చూస్తుంటాను. కాలక్షేపం చేస్తున్నాను తప్ప ఇవి కూడా ఈ ఇంటర్వ్యూలు కూడా ఏముంది కాలక్షేపం. ఇది చూసి ఓటేసేవాడు ఎవడో ఉండడు, ఇది చూసి మారేవాడే ఉండడు. ఓకే, బీజేపీ గురించి చెప్తున్నాను, అది మాత్రం నాకు అప్పుడప్పుడు కొన్ని సపోర్టింగ్గా ఫోన్స్ వస్తాయి, కొన్ని అపోజింగ్గా ఫోన్ వస్తాయి. నేనేం బీజేపీని తప్పనన్ను, అది వాళ్ళ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీకి నేను వ్యతిరేకం. నువ్వు అనుకూలమైతే నువ్వు చేరు, కానీ తెలియకుండా చేరకు, ప్రమాదం చేస్తున్నావు అని చెప్తాను. బీజేపీ అంటే తెలియకుండా చేరకు. మామూలుగా కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలన్నీ వేరు, బీజేపీ వేరు. అది కొంచెం అది ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం మనకి ఆమోదయోగ్యం కాని సిద్ధాంతం. ఆమోదం లేదండి, నా అదే కరెక్ట్ అండి, అసలు హిందూ దేశం హిందువులే ఉండాలి, కానీ ఈ ముస్లింలు, క్రిస్టియన్లు వీళ్ళందరికీ ఓటు ఎందుకండి? వీళ్ళ ఓట్లు వేసి వీళ్ళు డిసైడ్ చేయడం ఏంటి? అక్కడ వాడు సౌదీ అరేబియాలో హిందువులకు ఓట్లు ఇచ్చాడా, ఇంకో చోట హిందువులకు ఓట్లు ఇచ్చాడా అని ఏదో చెప్తే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ అనుకున్నాం అనుకో, ఓకే వెళ్ళి జాయిన్ అవ్వం. కానీ కరెక్ట్ కాదు. పాకిస్తాన్లో హిందూ రిప్రజెంటేటివ్లు ఉన్నారు. పాకిస్తాన్లో మొన్న ఎవడో గుడిని గురించి ఏదో తేడాగా మాట్లాడాడని పార్లమెంట్లో పెద్ద గొడవ చేసి స్పీకర్ అభిశంసన చేశాడు రీసెంట్గా 1.5 ఇయర్స్లో. అక్కడ తీసుకెళ్ళి దుబాయ్లో గుడి కట్టేశారు. మొన్న ఈయన వెళ్ళాడు మోడీ గారు. వాళ్ళంతానేమో ఇంకొక కొంచెం మనం పంతా మారాలి అనేటువంటి దాంట్లోకి వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు గుడికి ఈ విగ్రహారాధనకి వ్యతిరేకంగా పుట్టిన మతం అది. వాళ్ళే కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతున్నారు, మనం రిజిడ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. తప్పది. ఓకే, ఏపీ రాజకీయాల్లో షర్మిల గారి రోల్ ఏ విధంగా ఉండబోతోంది? ఉంటుంది. ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురు కదా, డెఫినెట్గా ఆవిడ ఇంపాక్ట్ ఇప్పుడంటే ఈ ఎలక్షన్లో పెద్ద ఉండకపోవచ్చు, ఎందుకంటే టూ లేట్. కానీ డెఫినెట్గా షర్మిల ఆవిడ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన కూతురు. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉన్న వాళ్ళలో డెఫినెట్గా షర్మిల వచ్చిందంటే, ఎందుకు మొన్న మా ఇంటికి వచ్చింది ఆవిడ. ఎందుకు వచ్చింది? నేను రాజకీయాల్లో లేనని తెలుసు, మా నాన్న క్లోజు, సింపుల్ పాయింట్. అలా వాళ్ళ నాన్న క్లోజ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. షర్మిల ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎంత ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎంత ఉంటుందని నేను చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.